హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హోప్ ఎవరీవన్ వాజ్ డూయింగ్ గ్రేట్. ఈ రోజు వీడియోలో మనం ప్రీమియర్ ప్రో ట్యూటోరియల్ చూద్దాం. మీరు మ్యాక్ యూస్ చేస్తుంటే ఫైనల్ కట్ ప్రో ఉంటుంది. అదే విండోస్ యూస్ చేస్తుంటే ప్రీమియర్ ప్రో ఉంటుంది. అలానే ప్రీమియర్ ప్రో మీరు మ్యాక్లో కూడా యూస్ చేసుకోవచ్చు. కానీ బేసిక్గా ఈ ట్యూటోరియల్లో మనం ప్రీమియర్ ప్రో నేర్చుకుందాం. ఈ క్యాప్ కట్ అండ్ విఎన్ ఎడిటర్ మొబైల్లో యూస్ చేసి వచ్చిన తర్వాత ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్ ఓపెన్ చేస్తే అంత క్లమ్జీగా ఉంటుంది, చాలా మందికి అర్థం కాదు. సో యాజ్ ఎ బిగినర్గా ఒక బేసిక్ ఎడిటింగ్ వరకు మీరు ఓన్గా చేసుకోగలరు ఆఫ్టర్ వాచింగ్ దిస్ వీడియో. అంటే మీ ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటే మీ యూట్యూబ్ వీడియోస్ ఎడిట్ చేసుకోవడానికి దిస్ వీడియో ఇస్ మోర్ దాన్ ఎనఫ్. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు ఒక డాక్యుమెంట్ చూపిస్తూ ప్యారలల్గా ప్రాక్టికల్గా ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్లో చూపిస్తుంటాను. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ వినండి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ వీడియో ఎడిటింగ్ బిగినర్ కోర్స్ అని ఉంది కదా టైటిల్. సో ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ సబ్ టాపిక్స్ అండ్ టాపిక్స్ ఉన్నాయి. దీంట్లో 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రీమియర్ ప్రోలో మీకు ప్యారలల్గా చూపిస్తా చెప్పినట్టు. మన ఫస్ట్ టాపిక్ ఏంటంటే హౌ టు ఇన్స్టాల్ ప్రీమియర్ ప్రో. దీనికోసం మీరు ఏదైనా క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత అడోబీ ప్రీమియర్ ప్రో అని సెర్చ్ చేయండి. మీకు ఇలా అడోబీది అఫీషియల్ వెబ్సైట్ వస్తుంది, ఇది క్లిక్ చేయండి. ఆ తర్వాత మీకు డైరెక్ట్ చూపిస్తుంది కదా ఇక్కడ బై నౌ అని. ఈ బై నౌ మీద క్లిక్ చేస్తే మీకు పేమెంట్ గేట్వేకి వెళ్తుంది. సో ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి అడోబీకి రిలేటెడ్. సో ఇక్కడ క్లిక్ చేయండి. అండ్ మీకు ఇక్కడ అడుగుతుంది మంత్లీ తీసుకుంటారా, యాన్యువల్ తీసుకుని ఎవ్రీ మంత్ పే చేస్తారా, లేకపోతే ఓవరాల్ యాన్యువల్కి ఒకేసారి తీసుకుంటారని. ఒక్కోదానికి ఒక ప్రైస్ ఉంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అలానే ఏమేమి ఇంక్లూడ్ అయ్యి ఉంటాయో ఇంకా ఎక్స్ట్రాస్ ఏమి వస్తాయో అన్నీ మెన్షన్ చేసి ఉంటారు. జస్ట్ మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకుని బై నౌ క్లిక్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత సింపుల్ మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ నా దగ్గర ఉంది కాబట్టి నేను బ్యాక్ వచ్చేస్తున్నా. బ్యాక్ వచ్చి డైరెక్ట్గా మీకు వర్డ్లోకి వెళ్దాం. వర్డ్లో నెక్స్ట్ పాయింట్ చూద్దాం, హౌ టు క్రియేట్ ఏ ప్రాజెక్ట్. దీనికోసం మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేయగానే మీకు ఇలానే వస్తుంది. ఈ కింద ఈ రీసెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, ఇవేమి మీకు కనిపించవు. జస్ట్ ఈ పైన డాష్బోర్డ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత మీరు ఇక్కడ ఫైల్ అని ఉంది కదా, ఇక్కడైనా క్లిక్ చేసుకోవచ్చు, లేకపోతే న్యూ ప్రాజెక్ట్ అని ఉంది కదా, ఇక్కడైనా క్లిక్ చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ ప్రాజెక్ట్ నేమ్ అడుగుతుంది. నేను శాంపుల్1 అని ఇస్తున్నా. ఆ తర్వాత మీకు డెస్టినేషన్ సెలెక్ట్ చేసుకోమంటుంది, ఐ మీన్ ప్రాజెక్ట్ లొకేషన్. నేను ఈ పర్టికులర్ ట్యూటోరియల్ కోసం విఈ ట్యూటోరియల్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేశా. సో ఇందులో నేను క్రియేట్ చేస్తున్నా ఈ పర్టికులర్ ప్రాజెక్ట్. తర్వాత క్రియేట్ మీద క్లిక్ చేసుకోండి. సో క్రియేట్ చేసిన తర్వాత మీకు ఈ డాష్ బోర్డ్ అడోబీ ప్రీమియర్ ప్రో, నేను 2023 వర్షన్ యూస్ చేస్తున్నా. కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి. లేటెస్ట్ వర్షన్ అయితే 2024 అయితే కొంచెం డిఫరెంట్ ఉంటుంది, 2025 అయితే ఇంకొంచెం డిఫరెంట్ ఉంది, 2022 అయితే మ్యాక్సిమం సిమిలర్ ఉంటాయి ఈ డాష్ బోర్డ్ అయితే. ఇప్పుడు ఇలా మీకు బ్లూ కలర్ బార్డర్స్ వస్తున్నాయి చూడండి ప్రతి దగ్గర. ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యానల్ అంటారు. సో దిస్ ఈస్ ద సోర్స్ ప్యానల్. మీరు ఇంపోర్ట్ చేసిన ప్రతివి ఇక్కడ కనిపిస్తుంటాయి. మీకు కావాలంటే పర్టికులర్ సోర్స్ని మూవ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎఫెక్ట్ కంట్రోల్స్ ఉంది, మీకు ఇది వద్దు అనుకుంటే ఇక్కడ జస్ట్ ఇక్కడికి మూవ్ చేసుకోవచ్చు. సో ఇట్లా ఏదైనా చేసుకోవచ్చు. బేసిక్గా ఓపెన్ చేసిన వెంటనే మీకు ఇలానే వస్తుంది. సో నాకు అడిగితే జస్ట్ ఇక్కడ ఇది సైజ్ తగ్గించుకోండి. ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ప్యానల్ ఇంకా టైమ్ లైన్ ప్యానల్ ఎంత లార్జ్ ఉంటే అంత బెస్ట్, మీకు ఈజీగా వర్క్ అవుతుంది. సో ఇది తగ్గించుకొని ఇది టూల్స్ ప్యానల్. మీకు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా, జస్ట్ మినిట్. సరే, ఇది ఒక ప్యానల్, ఇది ప్యానల్ నెంబర్ 2, ప్యానల్ నెంబర్ 3, ప్యానల్ 4, 5 అండ్ 6. సో 6 ప్యానల్స్ ఉంటాయి. ఈ రెండు ఆల్రెడీ చెప్పాను కదా. ఇక్కడ మీరు ఎఫెక్ట్స్ అన్నీ మనం చేంజ్ చేసుకోవచ్చు, ప్యానల్స్ యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. కానీ మెయిన్గా మనం ఇక్కడ యూజ్ చేసేది ఎఫెక్ట్స్ యూజ్ చేస్తుంటాం. ఇది ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి నేను ఇక్కడ మూవ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మెయిన్గా మనం ఎఫెక్ట్స్ యూజ్ చేస్తుంటాం ఈ పర్టికులర్ ప్యానల్లో. ఇవి టూల్స్ ప్యానల్, ఇది టైమ్ లైన్ ప్యానల్ అంటారు. దీన్ని ఆడియో బార్, ఇది ఆడియో ప్యానల్ ఇది. సో బేసిక్గా ఇలా ఉంటుంది. మీకు ఓపెన్ చేసిన వెంటనే కొంచెం అన్ని ఈవెంట్ సైజెస్లో ఉంటే ఎలా జస్ట్ ఎట్లా ఇలా ఉంటే మీరు ఎగ్జాక్ట్గా సైజ్ సెట్ చేసుకోండి. నేను చూపించినట్టుగా మీకు మధ్యలో 2 యారోస్ వస్తున్నాయి కదా, బ్లాక్ యారోస్ బోత్ సైడ్స్. అట్లా వస్తే మీరు సైజ్ తగ్గించుకోవడానికి ఈజీగా అవుతుంది. చెప్పాను కదా, మెయిన్గా ఈ ప్రోగ్రామ్ ప్యానల్ అండ్ ఈ సీక్వెన్స్, ఐ మీన్ టైమ్ లైన్ ప్యానల్ పెద్దది ఉండాలి. తర్వాత మీరు ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసి దాని మీద వర్క్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సీక్వెన్స్ క్రియేట్ చేసుకోవాలి. దానికోసం మీరు ఫైల్లోకి వెళ్ళండి అండ్ న్యూలో సీక్వెన్స్.
ఇలా క్రియేట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్టింగ్స్కి వెళ్ళండి, కస్టమ్ పెట్టుకోండి, టైం బేస్. ఇక్కడ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకోండి, నేను 30 ఫ్రేమ్స్ పెడుతున్నా. అలానే మన వీడియో లెంత్ సెలెక్ట్ చేసుకోండి, ఐ మీన్ వెర్టికలా హారిజంటలా. సో ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు ఇక్కడ వర్కింగ్ కలర్ స్పేస్లో రికార్డ్ 709 సెలెక్ట్ చేసుకోండి. ఈ మ్యాక్సిమం బిట్ డెప్త్ అండ్ మ్యాక్సిమం రెండర్ క్వాలిటీ ఎనేబుల్ చేసుకుని ఓకే చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ ప్రీసెట్గా సేవ్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇక్కడ శాంపుల్ 1 అని ఒక ప్రీసెట్ సేవ్ చేశాను. సో దాని మీద క్లిక్ చేసి ఓకే చేస్తున్నా. సో మీకు ఇలా ఓపెన్ అవుతుంది ప్రాజెక్ట్ అనేది. ఇప్పుడు నా దగ్గర కొన్ని చూపిస్తూ ఉండండి, జస్ట్ మినిట్. కొన్ని బేసిక్ 2 వీడియోస్, ఒక స్టాక్ వీడియోస్ అండ్ ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఇంకా ఓవర్లే ఇవన్నీ తీసుకున్నా. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ డ్రోన్ వ్యూ అనే ఒక వీడియో ఉంది కదా, దీన్ని జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి, మీకు ఇక్కడికి వస్తుంది. దీన్ని మళ్ళీ ఇట్లా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటే టైం లైన్లోకి యాడ్ అవుతుంది. ఇక్కడ మీకు ఒక పాపప్ వస్తుంది, మీరు సీక్వెన్స్ క్రియేట్ చేసుకున్నప్పుడు సెట్టింగ్స్ చేంజ్ చేశారు కదా, ఆ పర్టికులర్ సెట్టింగ్స్ ఉంచాలా, లేకపోతే వీడియో ఏ సెట్టింగ్స్లో ఉందో, ఏ క్వాలిటీలో ఉందో అది ఉంచాలని అడుగుతుంది. నేనైతే కీప్ ఎగ్జిస్టింగ్ సెట్టింగ్స్ అన్ని క్లిక్ చేస్తున్నా. సో మీరు ఇలా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇలా టైం లైన్లోకి మీ వీడియో చూపిస్తుంది. మళ్ళీ మనం నెక్స్ట్ వర్డ్లోకి వెళ్దాం. మీకు హౌ టు క్రియేట్ ఎ ప్రాజెక్ట్ చూపించా, హౌ టు క్రియేట్ ఎ సీక్వెన్స్ చూపించా, ఇంకా ప్యానల్స్ గురించి కూడా మాట్లాడా కదా. ఇప్పుడు ఈ ప్యానల్స్ ఎలా క్లోజ్ చేయాలో చూపించలే కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏమైనా రిక్వైర్మెంట్ లేదు, ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ విండోస్ ఓపెన్ అయ్యి ఉన్నాయి. సో మీకు ఇది రిక్వైర్మెంట్ లేదు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎఫెక్ట్ కంట్రోల్స్ అని ఉంది, జస్ట్ క్లిక్ చేసి క్లోజ్ చేస్తే పర్టికులర్ ప్యానల్ పోతుంది, ఐ మీన్ పర్టికులర్ విండో పోతుంది. ఇలా క్లోజ్ ప్యానల్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఇవన్నీ మీకు విండోస్లోకి వెళ్తే ఇక్కడ అన్నీ అవైలబుల్ ఉంటాయి. మళ్ళీ జస్ట్ క్లిక్ చేస్తే ఇలా మీకు డిస్ప్లే అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ హౌ టు క్లోజ్ ప్యానల్ అండ్ హౌ టు యాక్టివ్ దిస్ ప్యానల్. నెక్స్ట్ షార్ట్ కట్స్. బేసికల్లీ మీరు ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి, ఇక్కడ బి అని, ఇక్కడ డి అని, ఇలా జీ అని ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైప్ ఆఫ్ షార్ట్ కట్ ఉంటుంది. ఇవి మనం చేంజ్ చేసుకోవచ్చు. నేను ఈ వీడియోలో షార్ట్ కట్స్ గురించి మాట్లాడినా, షార్ట్ కట్స్ గురించి, ఎందుకంటే నేను ప్రతిదానికి ఆల్రెడీ కస్టమైజ్ చేసుకున్నా. మీరు కూడా మీ ఓన్గా మీకు నచ్చినట్టు షార్ట్ కట్స్ కస్టమైజ్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఎడిట్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ కీబోర్డ్ షార్ట్ కట్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇలా మీకు ఒక విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు షార్ట్ కట్స్ని ఎడిట్ చేసుకోవచ్చు, మార్చుకోవచ్చు. రెజర్టోల్ ఉంది, నేను ఇక్కడ జీ పెట్టా. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే నేను ఆల్ఫాబెటికల్ ఆర్డర్ పెట్టా, DEFGHIJKL అట్లా లాస్ట్లో చేంజ్ చేశా టైప్ టూల్కి. సో ఇలా మీకు నచ్చిన షార్ట్ కట్ని క్రియేట్ చేసుకుని చేంజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ చెప్పా కదా, ఈ పర్టికులర్ వీడియోలో నేను షార్ట్ కట్స్ గురించి అయితే మాట్లాడను. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ షార్ట్ కట్స్ ఏమున్నాయో మీకు ఇలా పర్పుల్ బాక్స్లో చూపిస్తుంది, డైరెక్ట్ షార్ట్ కట్స్ ఇవి. అలా కాకుండా కంట్రోల్ ప్లస్ హోల్డ్ చేస్తే షార్ట్ కట్స్ ఏమున్నాయో చూపిస్తుంది. అలా కాకుండా కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఏ పర్టికులర్ షార్ట్ కట్స్ ఏమున్నాయో ఇలా చూపిస్తుంది. అలా వద్దు, కంట్రోల్ వద్దు, ఓన్లీ షిఫ్ట్ ప్లస్ షార్ట్ కట్స్ ఏమున్నాయో ఇలా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ షార్ట్ కట్స్ అన్ని చూపిస్తున్నాయి. కాబట్టి మీరు ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ మీరు క్లిక్ చేస్తే చేంజ్ అవుతుంటుంది, చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ వస్తుంది, టైప్ చేసుకోవచ్చు. అర్థమైంది కదా. ఆల్రెడీ జీ ఎగ్జిస్టింగ్ ఉంది కాబట్టి మీకు ఇక్కడ వార్నింగ్ వస్తుంది. జస్ట్ క్లోజ్ చేస్తున్నా, ఓకే క్లిక్ చేసుకోండి. అయిన తర్వాత దిస్ ఈజ్ అబౌట్ ద షార్ట్ కట్స్. నెక్స్ట్ వచ్చేసరికి టూల్స్ గురించి మాట్లాడుకుందాం. టూల్స్లో చాలా టైప్స్ ఉంటాయి, మీకు ఇక్కడ ఏం ఎక్స్ప్లెయిన్ చేయకుండా డైరెక్ట్గా టూల్ సెక్షన్లో మాట్లాడుకుందాం. ప్రీమియర్ ప్రోలో ఫస్ట్ టూల్ వచ్చేసరికి సెలక్షన్ టూల్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ క్లిప్ ఉంది, దీన్ని సెలెక్ట్ చేయాలంటే మీరు నార్మల్గా ఏ టూల్ పడితే ఆ టూల్ క్లిక్ చేసి సెలెక్ట్ అవ్వదు. సో ఇలా సెలక్షన్ టూల్ క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోండి. ఆల్రెడీ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లిప్స్ ఉన్నాయి అనుకోండి, జస్ట్ సెకండ్. ఇలా 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లిప్స్ ఉంటాయి. జస్ట్ అన్ని ఒకసారి సెలెక్ట్ చేయడానికి సెలక్షన్ టూల్ యూజ్ అవుతుంది. ఆ తర్వాత వచ్చేసరికి ట్రాక్ సెలెక్ట్ ఫార్వర్డ్ టూల్. అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇలా 4 క్లిప్స్ ఉన్నాయి కదా, ఇక్కడ క్లిప్ నెంబర్ 1, 2, 3, 4. మీకు ఫస్ట్ క్లిప్ ఒకటే కావాలి, తర్వాత క్లిప్ ఒకటి, ఈ 3 క్లిప్స్ అక్కర్లేదు అనుకుంటే మీరు నార్మల్గా ఏం చేయాలి, ఈ పర్టికులర్ సెలక్షన్ టూల్తో 3 క్లిప్స్ సెలెక్ట్ చేసి డిలీట్ చేయాలి. అలా 2-3 క్లిప్స్ ఉన్నప్పుడు ఓకే. అది ఎక్కువ క్లిప్స్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ఈ ట్రాక్ సెలక్షన్ ఫార్వర్డ్ క్లిక్ చేసి ఏ క్లిప్ నుంచి మీకు నెక్స్ట్ క్లిప్స్ వద్దనుకుంటున్నారో ఆ క్లిప్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ ఉన్న క్లిప్స్ అన్ని సెలెక్ట్ అవుతాయి. డైరెక్ట్గా డిలీట్ కొడితే ఇలా డిలీట్ అవుతుంది. ఇలా ఈ ట్రాక్ ఫార్వర్డ్ టూల్ అండ్ సేమ్ ట్రాక్ సెలెక్ట్ బ్యాక్వర్డ్ టూల్. ఈ లెఫ్ట్ సైడ్ వద్దనుకున్నారంటే జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే ఇలా సెలెక్ట్ అవుతుంటాయి. సో మీకు వద్దనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు. యూ కెన్ డూ మెనీ థింగ్స్ విత్ దిస్. సో ఇలా యూజ్ అవుతుంది.
నెక్స్ట్ వచ్చేసరికి రిపుల్ ఎడిట్ టూల్. రిపుల్ ఎడిట్ టూల్ ఎలా యూజ్ అవుతుందంటే మీరు ఇలా క్రాప్ చేయడానికి యూజ్ అవుతుంటుంది. అండ్ మీకు వద్దనుకుంటే ఇలా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ హౌ రిపుల్ టూల్ విల్ బి యూస్ఫుల్. ఈ నెక్స్ట్ టూల్ ఏంటంటే రోలింగ్ ఎడిట్ టూల్. ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చూపిస్తా, ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు రోలింగ్ ఎడిట్ టూల్ సెలెక్ట్ చేసుకోండి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 క్లిప్స్ ఉన్నాయి. డ్రోన్ వ్యూ అని ఉంది కదా, ఇదొక క్లిప్. డ్రోన్ వ్యూ MP4 అనేది ఒక క్లిప్ అనుకుందాం. 2 క్లిప్స్ డిఫరెంట్ క్లిప్ అనుకుందాం. ఇది ఒక 10 సెకండ్స్, ఇది ఒక 10 సెకండ్స్ క్లిప్ అనుకుందాం. సో కానీ ప్రెజెంట్ అయితే మనం ఇందులో ఇది 5 సెకండ్స్ తీసుకున్నాం, ఇది 10 సెకండ్స్ తీసుకున్నాం అనుకుందాం. సో ఫర్ అన్ ఎగ్జాంపుల్ దీన్ని 10 సెకండ్స్ చేసి దీన్ని రెడ్యూస్ చేయాలి ఆటోమేటిక్గా అనుకుంటే ఇది ఇలా డ్రాగ్ చేస్తే ఇది ఎక్స్టెండ్ అవుతుంది, ఇది ఆటోమేటిక్గా రెడ్యూస్ అయిపోతుంది. అర్థమైంది కదా? ఒకసారి ప్రాక్టీస్ చేయండి, మీకు కొంచెం ఈజీగా అర్థం అవుద్ది. కొంచెం మీ టూల్స్ అన్ని ఒకేలా అనిపిస్తుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రేట్ స్ట్రెచ్ టూల్. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఏదైనా పర్టిక్యులర్ వీడియో క్లిప్ని స్లో ఆర్ ఫాస్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లిప్ ఉంది, మీకు ఇలా సైజ్ తగ్గిస్తున్నా, మీరు ఇక్కడ ప్లే చేస్తే వీడియో కొంచెం ఫాస్ట్గా ప్లే అవుతుంది. అదే మళ్ళీ మీరు బ్యాక్ వెళ్ళి ఒకసారి వీడియో చూడండి, చాలా స్లో వీడియో అది. సో ఇలా మీరు ఒక పర్టికులర్ క్లిప్ని ఫాస్ట్ అయినా చేసుకోవచ్చు, స్లో అయినా చేసుకోవచ్చు. అర్థమైంది కదా? మీకు ఇక్కడ రిపుల్ ఎడిట్లో ఒక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఉంది, అది చెప్పడం మర్చిపోయా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెలక్షన్ టూల్ సెలెక్ట్ చేసుకుని పర్టికులర్ క్లిప్ని తగ్గించుకోవాలి టైం అనుకుంటే మీరు తగ్గిస్తే ఈ మధ్యలో గ్యాప్ వస్తుంది చూసారా, మళ్ళీ మనం ఇలా సెలెక్ట్ చేసుకుని మూవ్ చేసుకోవాలి. సో ఈ ప్రాబ్లం లేకుండా నార్మల్గా మనం ఈ రిపుల్ ఎడిట్ టూల్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే జస్ట్ క్లిక్ చేసి డ్రాగ్ చేసి టైం లైన్ తగ్గిస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్వి మూవ్ అవుతాయి. సో ఇలా చాలా బాగా యూజ్ అవుతుంది ఈ పర్టికులర్ రిపుల్ ఎడిట్ టూల్. నేను ఫస్ట్ చెప్పడం మర్చిపోయా. అండ్ రేట్ స్ట్రెచ్ కూడా చెప్పాను కదా, స్పీడ్ ఆర్ స్లో చేయడానికి పర్టికులర్ క్లిప్ని యూజ్ అవుతుంది. నార్మల్గా అయితే మీరు ఇక్కడ రైట్ క్లిక్ చేసుకుని ఈ పర్టికులర్ క్లిప్ మీరు ఫాస్ట్ ఆర్ స్లో చేయాలంటే రైట్ క్లిక్ చేసి ఇక్కడ స్పీడ్ డ్యూరేషన్ ఉంది కదా, ఈ క్లిక్ చేసుకుని మీరు ఇలా కూడా చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ మీరు ఇలా రిపుల్ ఎడిట్ టూల్ యూస్ చేసుకుని రిపుల్ ఎడిట్ టూల్లో రేట్ స్ట్రెచ్ టూల్ యూస్ చేసుకుని చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రేజర్ టూల్, అంటే క్లిప్స్ని కట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ కట్ కావాలనుకుంటే జస్ట్ ఇలా కట్ చేయడానికి యూజ్ అవుతుంది. దీన్ని యూజ్ చేసే కన్నా సింపుల్ షార్ట్ కట్ ఏంటంటే Ctrl+K, అదే మ్యాక్లో అయితే Command+K. మీరు అలా క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా కట్ అవుతుంటుంది. Ctrl+K క్లిక్ చేస్తే ఇలా కట్ అవుతుంది. సో ఐ ప్రిఫర్ టు యూస్ Ctrl+K. అండ్ ఇక్కడ 2 టూల్స్ ఉంటాయి, స్లిప్ టూల్, స్లైడ్ టూల్ అని. నేను ఈ పర్టికులర్ టూల్స్ గురించి వీడియోలో చెప్పట్లేదు, ఎందుకంటే దీన్ని ఎక్కువ ఏం యూజ్ చేయము, అంతగా యూజ్ ఉండదు. సో మీకు అంతకన్నా తెలుసుకోవాలనుకుంటే జస్ట్ గూగుల్ చేయండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. లేకపోతే యూట్యూబ్లో చాలా ట్యూటోరియల్స్ ఉంటుంటాయి, షార్ట్స్, అవి చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే పెద్దగా అయితే ఈ 2 టూల్స్ యూజ్ చేయం. తర్వాత ఈ పెన్ టూల్, దీన్ని కూడా అంత ఎక్కువగా ఏమి యూజ్ చేయం. జస్ట్ ఈ పెన్ టూల్ ఇలా సెలెక్ట్ చేసుకొని జాయిన్ చేసుకోవడానికి ఇలా షేప్స్కి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్కి యూజ్ అవుతుంది. ఈ పెన్ టూల్ని కూడా అంత ఎక్కువగా యూజ్ చేయం. ఆ తర్వాత ఈ షేప్స్ టూల్ అనమాట. ఇందులో రెక్టాంగిల్, ఎలిప్స్, పాలిగన్ డిఫరెంట్ షేప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను రెక్టాంగిల్ సెలెక్ట్ చేసా, ఇలా డ్రాగ్ చేసుకుని మన ఈ పర్టిక్యులర్ రెక్టాంగిల్ మీద ఏమైనా టెక్స్ట్ ఇవ్వాలంటే ఇచ్చుకోవచ్చు. కావాలంటే దీని కలర్స్ కూడా మార్చుకోవచ్చు. మీరు ఇలా ఏదైనా ఎఫెక్ట్ ఆర్ ఇలా టూల్స్, ఇలా ట్రాన్సిషన్స్ ఏవైనా ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు మీకు ఇక్కడ ఎఫెక్ట్ కంట్రోల్స్ అని ఒక ట్యాబ్ ఓపెన్ అవుతుంది ఆటోమేటిక్గా. సో దీనికి సంబంధించిన సెట్టింగ్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. అర్థమవుతుంది కదా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ షేప్ ఇంపోర్ట్ చేసాను కదా, షేప్లోకి వెళ్తే మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నది గ్రే కలర్, దీని కలర్ మార్చుకోవాలంటే జస్ట్ ఇక్కడ క్లిక్ చేయండి. ఇలా పింక్ అంటే పింక్, అట్లా ఎల్లో అంటే ఎల్లో, గ్రీన్ అంటే గ్రీన్, అట్లా మనం నచ్చిన కలర్ పెట్టుకోవచ్చు. సో ఇది ఎలా యూజ్ అవుతుంది ఈ పర్టికులర్ షేప్స్ టూల్ అనేది. నాకు ఇప్పుడు అవసరం లేదు కాబట్టి నేను రిమూవ్ చేస్తున్నా. అండ్ ఇది హ్యాండ్ టూల్ అనేది మీ సీక్వెన్స్ని మూవ్ చేసుకుని చూడడానికి టైం లైన్ని యూజ్ అవుతుంది. అండ్ ఈ హ్యాండ్ టూల్లో మీకు జూమ్ టూల్ ఉంటుంది. జూమ్ టూల్ అనేది మీకు ఈ పర్టికులర్ క్లిప్స్ ఎక్కువ ఉన్నప్పుడు మీకు తెలుస్తుంది. చూడండి, జూమ్ అవుట్ అవుతున్నాయి, జూమ్ ఇన్ అవుతుంటాయి. సో ఇలా దానికన్నా మీరు ఈ కిందన ఈ స్క్రోల్ బార్ కనిపిస్తుంది చూసారా, దీన్ని యూజ్ చేసుకోవడం బెటర్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టీ అంటే అందరికీ తెలిసిన టూల్, అది టెక్స్ట్ టూల్. పర్టికులర్ టెక్స్ట్ మీరు ఏమైనా టైప్ చేయాలనుకుంటే మీరు ఇక్కడ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన సెట్టింగ్స్ అన్ని ఎఫెక్ట్ కంట్రోల్స్లో ఉంటాయి. మేబీ ఫాంట్ అయినా అవ్వచ్చు, అలైన్మెంట్ అయినా అవ్వచ్చు, క్యాపిటల్ స్మాల్ అని. సో ఇలా టూల్స్ యూజ్ అవుతాయి. అర్థమైంది కదా అందరికీ? ఒకసారి అన్నీ గోత్రూ వెళ్ళండి, అన్నీ చూసుకోండి, ఒకసారి ప్యారలల్గా నేను చెప్తున్నది విని ప్యారలల్గా ప్రాక్టీస్ చేయండి, ఇంకా ఈజీగా వస్తుంది.
ఇది టూల్స్ గురించి. టూల్స్ తర్వాత మళ్ళీ మనం వర్డ్ డాక్యుమెంట్లోకి వద్దాం. ఇందులో నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఎఫెక్ట్ కంట్రోల్స్ ప్యానెల్. సో మీకు ఆల్రెడీ చూపించాను కదా, ఎఫెక్ట్ కంట్రోల్స్ ప్యానెల్ అంటే పర్టికులర్ క్లిప్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇలా కొన్ని సెట్టింగ్స్ వస్తాయి. ఇక్కడ మనం మెయిన్గా ఇప్పుడు ఈ మోషన్లో ఏమేమి ఉన్నాయో తెలుసుకుందాం. మోషన్లో పొజిషన్ ఉంది, అంటే పర్టికులర్ క్లిప్ పొజిషన్ మూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి, వీడియోని అబ్జర్వ్ చేయండి, ఏం చేయొద్దు అసలు. వీడియోని నేను ఏం చేస్తున్నా అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఇలా పర్టికులర్ క్లిప్ని వెర్టికల్గా హారిజంటల్గా మూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఈ స్కేల్ టూల్ అనేది జూమ్ ఇన్ జూమ్ అవుట్కి యూజ్ అవుతుంది. ఇలా ఈ పొజిషన్ అండ్ స్కేల్ పారామీటర్ ఇలా యూజ్ అవుతాయి. మీరు ఇక్కడ యూనిఫామ్ స్కేల్ అని ఇంకో ఆప్షన్ ఉంటుంది, అది చెక్ అయి ఉంటుంది. దాన్ని అన్చెక్ చేస్తే ఏమవుతుంది అంటే, ఒకసారి మీరు అక్కడ అబ్జర్వ్ చేయండి, నేనేం చెప్పను. ఇలా స్ట్రెచ్ అవుతుంది, విడ్త్ కావాలంటే విడ్త్, హైట్ కావాలంటే హైట్ అట్లా. సో నేను ప్రెజెంట్ దీన్ని ఆఫ్ చేసుకుంటున్నా. మీరు ఇక్కడ సెట్టింగ్స్ అన్నీ ఆల్రెడీ మిస్యూజ్ చేసి ఉంటే, అనుకోకుండా ఏమైనా క్లిక్ చేసినా జస్ట్ ఇక్కడ రీసెట్ బటన్ ఉంటుంది, క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా రీసెట్ అవుతుంది. అలా కాదు, మోషన్లో ఉన్నవన్నీ రీసెట్ అవ్వాలంటే ఇక్కడ రీసెట్ బటన్ ఉంటుంది, క్లిక్ చేస్తే అన్నీ రీసెట్ అవుతాయి. ఇది పొజిషన్ అండ్ స్కేల్ గురించి. రొటేషన్ అంటే ఈ పర్టికులర్ క్లిప్ని మీరు రొటేట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకేనా. తర్వాత యాంకర్ పాయింట్. యాంకర్ పాయింట్ అంటే మీకు ఇది ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే, పర్టికులర్ క్లిప్ని సెలెక్ట్ చేసుకుని డబుల్ క్లిక్ చేసుకోండి. సారీ, ఇక్కడ టెక్స్ట్ టూల్ అనేబుల్ అయ్యింది, డబుల్ క్లిక్ చేసుకోండి. మీరు ఇక్కడ మూవ్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఒక క్లిప్ సెలెక్ట్ చేసుకొని ఈ వీడియో మీద డబుల్ క్లిక్ చేస్తే మీకు మధ్యలో ఒక పాయింట్ కనిపిస్తుందా, బ్లూ కలర్ పాయింట్, అది యాంకర్ పాయింట్ అంటారు. ఈ యాంకర్ పాయింట్ ఎలా యూజ్ అవుతుందంటే, ఈ పర్టికులర్ పాయింట్ని సెంటర్గా చేసుకుని ఈ ఆప్షన్ని బంద్ చేస్తారు. ఫర్ అన్ ఎగ్జాంపుల్, యాంకర్ పాయింట్ సెంటర్లో ఉంది, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే. ఇప్పుడు మనం స్కేల్ చేస్తే, జూమ్ చేస్తే పర్టికులర్ యాంకర్ పాయింట్ ఎక్కడ ఉందో అక్కడే జూమ్ అవుతుంది. అలా కాకుండా మనం ఈ యాంకర్ పాయింట్ మూవ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పెడితే, మనం ఇప్పుడు జూమ్ చేస్తే స్కేల్ పెంచుతాం చూడండి, సో అక్కడ జూమ్ అవుతుంది. ఇప్పుడు దీని అర్థమైంది కదా, యాంకర్ పాయింట్ యూస్. ఈ యాంకర్ పాయింట్ యాజ్ మనం పాయింట్ తీసుకుని మనం ఈ పారామీటర్స్ అన్ని పర్ఫామ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇది యాంటీ ఫ్లిక్కర్ పాయింట్, యాంటీ ఫ్లిక్కర్ పారామీటర్. ఇది ఎలా యూజ్ అవుతుందంటే, మనం నార్మల్గా వీడియోస్ తీస్తుంటే లో లైట్లో కొంచెం హై ఎఫ్పిఎస్ పెట్టి తీస్తుంటే మనకి ఫ్లిక్కరింగ్ వస్తుంది, అది రెడ్యూస్ చేయడానికి యూజ్ చేస్తారు. కానీ పెద్దగా దీన్ని యూజ్ చేయం, డైరెక్ట్గా మనం వీడియో తీసుకున్నప్పుడే ది బెస్ట్ తీసుకుంటే ఈ ప్రాబ్లం ఉండదు. సో దిస్ ఈజ్ అబౌట్ ద మోషన్. ఇప్పుడు మనం మోషన్ గురించి చూసాం కదా, మోషన్ పారామీటర్ గురించి ఎఫెక్ట్స్ కంట్రోల్ ప్యానల్లో. ఇప్పుడు ఒపాసిటీలో ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఒపాసిటీలో ఫస్ట్ థింగ్, ఇవి మాస్కింగ్ టూల్స్. ఇవి మాస్కింగ్ గురించి నేను ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకంటే యాజ్ ఎ బిగినర్ మీకు ఇప్పుడు అన్నీ చెప్పానంటే కన్ఫ్యూజ్ అవుతారు. సింపుల్గా మాస్కింగ్ ఎప్పుడు యూజ్ అవుతుందంటే, డ్యూయల్ రోల్ చేసినప్పుడు యూజ్ అవుతుంది. మీరు కానీ డ్యూయల్ రోల్ చేయాలి, ఇక్కడ మాస్కింగ్ చేసి ఎడిట్ చేయాలనుకుంటే, మీకు బ్యాక్గ్రౌండ్ సేమ్ అయి ఉండాలి, అండ్ మీ లైటింగ్ కండిషన్ సేమ్ అయి ఉండాలి, అండ్ మీ కెమెరా పొజిషన్ లేదా ట్రైపాడ్ పొజిషన్ సేమ్ అయి ఉండాలి. ఇవి అటు ఇటు మార్చకూడదు. మార్చితే ఏమవుతుందంటే పర్ఫెక్ట్గా బ్లెండ్ అవుతుంది, మీకు పర్ఫెక్ట్ అవుట్పుట్ రాదు మాస్కింగ్ యూజ్ చేస్తున్నప్పుడు. సో బ్యాక్గ్రౌండ్ షుడ్ బి సేమ్ అండ్ లైటింగ్ కండిషన్ షుడ్ బి సేమ్, అప్పుడే మీకు ఒరిజినల్గా కనిపిస్తుంది. లేకపోతే ఇట్స్ క్లియర్లీ విల్ బి అండర్స్టాండ్, అదొక ఫేక్లా కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ మాస్కింగ్. నేను దీని గురించి మరి ఎక్కువ చెప్పట్లేదు ఈ వీడియోలో. అండ్ ఒపాసిటీ ఆల్రెడీ చెప్పా కదా, ఇలా బ్రైట్నెస్ యూజ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఈ బ్లెండ్ మోడ్లో మనం మెయిన్గా యూజ్ చేసేవి 3 బ్లెండ్ మోడ్స్. ఇక్కడ అప్రాక్స్ 24 టైప్స్ ఆఫ్ బ్లెండ్ మోడ్స్ ఉంటాయి. మనం 3 యూజ్ చేస్తాం. ఒకటి నార్మల్లోనే ఉంటుంది, ఒకటి మనం ఎక్కువగా యూజ్ చేసేవి డార్క్ అని ఒకటి, ఇంకా లైట్ అని ఒకటి, స్క్రీన్ ఒకటి. మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇప్పుడు ఈ ఫైర్ పార్టికల్స్ ఉన్న క్లిప్ ఇంపోర్ట్ చేశా కదా, దీన్ని ఒకసారి ప్లే చేస్తా చూడండి. సో మీకు ఈ ఫైర్ పార్టికల్స్ అప్పర్ లేయర్లో ఉంది కాబట్టి మీకు అదొకటి కనిపిస్తుంది, డౌన్ లేయర్లో మీకు వీడియో ఉంది, అది కనిపించట్లేదు. సో దీనికోసం మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ థింగ్ నేను ఈ ఆడియో మ్యూట్ చేస్తున్నా. ఇందులో ఫైర్ పార్టికల్స్తో పాటు బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కలర్ ఉంది, అబ్జర్వ్ చేస్తున్నారా? ఈ బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కలర్ మీకు పోయి ఈ పర్టికులర్ స్పార్కిల్స్ మీకు వీడియోతో బ్లెండ్ అవ్వాలంటే మీరు ఈ క్లిప్ని సెలెక్ట్ చేసుకోండి, ఎఫెక్ట్ కంట్రోల్లోకి వెళ్ళండి. ఇందులో బ్లెండ్ మోడ్లో లైట్ అండ్ లేదా స్క్రీన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఫస్ట్ స్క్రీన్ సెలెక్ట్ చేస్తున్నా చూడండి, ఇప్పుడు నేను మళ్ళీ ప్లే చేస్తున్నా. సో ఇలా మనం ఏమైనా బ్లాక్ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు ఇలా ఓవర్లే చేసుకుని బ్లెండ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సింపుల్గా మీరు అర్థం చేసుకోండి, ఒక డార్క్ బ్యాక్గ్రౌండ్ ఉంటే మీరు యూజ్ చేయాల్సిన ఆప్షన్ స్క్రీన్ లేదా లైట్ అండ్. అది ఒక వైట్ బ్యాక్గ్రౌండ్, ఈ సేమ్ ఫైర్ పార్టికల్స్ ఇక్కడ మనం బ్లాక్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, అలా వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంటే మీరు యూజ్ చేసింది డార్క్ అండ్. అర్థమైంది కదా? దీస్ ఆర్ ద 3 మెయిన్ ఆప్షన్స్ వీ విల్ యూజ్ ఇన్ దిస్ బ్లెండ్ మోడ్. డార్క్ అండ్ ఒకటి, లైట్ అండ్ ఒకటి, స్క్రీన్ ఒకటి. మళ్ళీ మనం వర్డ్లోకి వెళ్దాం.
ఇప్పుడు మనము మాస్కింగ్ గురించి మాట్లాడుకోవట్లేదు, ఫ్లికరింగ్ గురించి చెప్పా, ఒపెసిటీ గురించి చెప్పా, అండ్ దీస్ 3 బ్లెండింగ్ మోడ్స్ గురించి చెప్పాను కదా. ఇప్పుడు ఆడియో బార్ మీకు స్టార్టింగ్లో ప్యానల్స్ గురించి చెప్పినప్పుడు చెప్పా. దిస్ ఈస్ ద ఆడియో బార్. ఇక్కడ మీకు కొన్ని వాల్యూస్ కనిపిస్తున్నాయి. ఎప్పుడైనా మీరు వీడియో ప్లే చేస్తున్నప్పుడు ఇక్కడ మీకు స్పైక్ వస్తుంది. ఈ స్పైక్ వస్తున్నప్పుడు ఆ పర్టికులర్ స్పైక్ మీకు ఇక్కడ -6 అండ్ -0 ఉంది కదా, ఈ మధ్యలో మీకు -3 ఉంటుంది. ఆ -3 అండ్ -6 మధ్యలోనే మీ ఆడియో స్పైక్ అయ్యేలా చూడండి. అలా అంటే యువర్ ఆడియో ఇస్ పర్ఫెక్ట్, అంటే మరీ లౌడ్ లేదు, లేకపోతే లో వాల్యూమ్ లేదు అని అర్థం. సో -6 అండ్ -0 -3 మధ్యలో ఉండేటట్టు చూడండి. ఇక్కడ మనకి బాగా అబ్జర్వ్ చేస్తే ఎస్ అండ్ 2 ఉన్నాయి. ఇక్కడ 2 ఎల్లో మార్క్స్ కనిపిస్తున్నాయి. నార్మల్గా ఆడియోలో 2 టైప్స్ ఆఫ్ ఆడియో ఉంటుంది, మోనో ఆడియో, స్టీరియో ఆడియో. మోనో అంటే మీకు ఒక ఇయర్ నుంచి వినిపిస్తుంది, ఐదర్ లెఫ్ట్ ఆర్ రైట్. ఈ స్టీరియో అంటే మీకు బోత్ సైడ్స్ నుంచి వినిపిస్తుంది. సో మీకు 2 స్పైక్స్ వస్తే అప్పుడు స్టీరియో ఆడియో అది. మీకు ఒక్క స్పైక్ వస్తుంది అంటే మీకు ఒకవైపే వినిపిస్తుంది వీడియో అవుట్పుట్లో. ఇది గుర్తుపెట్టుకోండి. సో అబ్జర్వ్ చేసుకోండి. అది డిపెండ్స్ యాక్చువల్లీ. మనం రికార్డ్ చేసినప్పుడు మోనో రికార్డ్ చేస్తే ఇక్కడ మోనోలో వస్తుంది, స్టీరియోలో రికార్డ్ చేస్తే స్టీరియోలో వస్తుంది. అది కావాలంటే మనం చేంజ్ చేసుకోవచ్చు, మీకు చూపిస్తుంది ఎలానో అప్కమింగ్ వీడియోలో. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ ఆడియో బార్, ఆడియో ప్యానల్ ఇది. నెక్స్ట్ వచ్చేసరికి వీడియో ఎఫెక్ట్స్ చూద్దాం. వీడియో ఎఫెక్ట్స్లో మనం కొన్ని ఎఫెక్ట్స్ చూద్దాం. చాలా టైప్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, మనం కొన్ని చూద్దాం. క్రాప్, అల్ట్రాకి, గాషియన్ బ్లర్. సింపుల్. నేను ఈ పర్టికులర్ స్పార్కింగ్ డిలీట్ చేస్తున్నా. ఇక్కడ ఎఫెక్ట్స్ ప్యానల్ ఉంటుంది, ఇందులో వీడియో ఎఫెక్ట్స్ ఉంటుంది. సో మీరు ఇలా సెర్చ్ చేసి వెతకాలంటే చాలా హెడ్ఏక్. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రాప్ అని సెర్చ్ చేసుకుంటే మీకు ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్లో క్రాప్ అని వస్తుంది. సో మీరు ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని దీన్ని యూజ్ చేసుకోవాలి. అర్థమైంది కదా. దీన్ని ఎలా యూజ్ చేయాలంటే మీకు ఇక్కడ పర్టికులర్ ఎఫెక్ట్ డ్రాప్ చేయగానే మీకు ఎఫెక్ట్స్ ప్యానల్లో ఎఫెక్ట్స్ కంట్రోల్లో ఇక్కడ ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. సో దీన్ని బట్టి మీరు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. లెఫ్ట్ క్రాప్ కౌంటర్, లెఫ్ట్, టాప్, రైట్, బాటమ్. అర్థమైంది కదా. ఇలా ఈ పర్టికులర్ క్రాప్ టూల్ అని యూజ్ అవుతుంది. ఇక్కడ క్రాప్ టూల్ అనే కాదు, ఏ టూల్ మనం ఇక్కడ నుంచి పర్టికులర్ టైమ్ లైన్లో ఇంపోర్ట్ చేస్తామో అప్పుడు ఎఫెక్ట్స్ కంట్రోల్లో మీకు ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. అక్కడ దానికి సెట్టింగ్స్ ఎఫెక్ట్స్ కంట్రోల్లో ఉంటాయి. అర్థమైంది కదా. ఇది అబౌట్ క్రాప్. నెక్స్ట్ అల్ట్రాకి. సో అల్ట్రాకి గురించి చూస్తే ఇప్పుడు ప్రజెంట్ ఇది హైట్ చేద్దాం. అల్ట్రాకి అంటే మీకు ఇక్కడ చూపించడం కావదు, జస్ట్ అల్ట్రాకి అంటే గ్రీన్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా, గ్రీన్ బ్యాక్గ్రౌండ్తో వీడియోస్ తీస్తుంటారు. అలాంటప్పుడు మీరు అల్ట్రాకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటే అండ్ సేమ్ ఇక్కడ కూడా కొన్ని సెట్టింగ్స్ వస్తాయి. సో ఇలా సెట్టింగ్స్ వస్తాయి. ఈ సెట్టింగ్స్ మీరు అడ్జస్ట్ చేసుకోవడం వల్ల మీకు మనకి గ్రీన్ బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది. అర్థమైంది కదా. ఇలా అల్ట్రాకి అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి గాషియన్ బ్లర్. ఇది పర్టికులర్ క్లిప్ని బ్లర్ చేయడానికి యూజ్ అవుతుంది. మళ్ళీ మనం ఇక్కడ ఎఫెక్ట్స్ కాలంలో దీన్ని హైడ్ చేసుకుందాం. సారీ, స్పెల్లింగ్ తప్పు. ఇది గాషియన్ బ్లర్ అని ఒక ఎఫెక్ట్ ఉంటుంది, చూసారు కదా. ఈ పర్టికులర్ ఎఫెక్ట్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తా. ఇక్కడ ఏమవుతుందంటే మీరు పర్టికులర్ క్లిప్ని బ్లర్ చేసుకోవచ్చు. మీరు వీడియో క్లిప్ని అబ్జర్వ్ చేయండి, బ్లర్ అవుతుంటుంది. సో ఇలా ఈ గాషియన్ బ్లర్ వీడియో ఎఫెక్ట్ యూజ్ అవుతుంది. ఇది మనకు అక్కలేదు కాబట్టి రిమూవ్ చేసేద్దాం. అండ్ నెక్స్ట్ ఎఫెక్ట్ వచ్చేసరికి బ్లాక్ అండ్ వైట్. ఈ పర్టికులర్ బ్లాక్ అండ్ వైట్ ఎఫెక్ట్ కూడా సేమ్. ఇందులోకి వెళ్ళి సెర్చ్ చేసి ఇక్కడ డ్రాప్ చేస్తే మీకు పర్టికులర్ క్లిప్ అనేది బ్లాక్ అండ్ వైట్లో చేంజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వి ఫ్లిప్, హెచ్ ఫ్లిప్ అంటే వెర్టికల్ ఫ్లిప్, హారిజంటల్ ఫ్లిప్. ఇది ఎలా యూజ్ అవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం క్లిప్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకుందాం. ఇక్కడికి వెళ్ళి వెర్టికల్ ఫ్లిప్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే చూడండి. చేసిన తర్వాత ఇక్కడ మీకు ఎనేబుల్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఈ పర్టికులర్ క్లిప్ అనేది మీరు ఇక్కడ ఎఫెక్ట్స్ మనల్ని ఏం చేంజ్ చేయక్కర్లేదు. ఈ ఫస్ట్ క్లిప్ అనేది రివర్స్లో ఉంది, ఇది నార్మల్ స్టేట్లో ఉంది. ఇలా ఈ పర్టికులర్ వెర్టికల్ అయితే వెర్టికల్, హారిజంటల్ అయితే హారిజంటల్ ఇలా యూజ్ అవుతుంది. జస్ట్ మీరు క్లిక్ చేసి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటే ఎఫెక్ట్స్ కంట్రోల్లో మీకు వాటి సెట్టింగ్స్ వస్తాయి. అర్థమైంది కదా. మనకి ఇది అక్కర్లేదు కాబట్టి తీసేస్తున్నా. సేమ్ ఈ వి ఫ్లిప్, వెర్టికల్ ఫ్లిప్, హారిజంటల్ ఫ్లిప్, వార్ప్ స్టెబిలైజర్. ఇది మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే పర్టికులర్ వీడియో అనేది కొంచెం షేక్ అవుతుంటే, మనం హ్యాండ్స్తో తీస్తే వీడియో కొంచెం షేక్ అవుతుంటుంది. మరీ ఎక్కువ షేక్ అయితే మీకు యూజ్ ఉండదు.
కొంచెం షేక్ ఉంటే వర్బ్ స్టెబిలైజర్ అని ఇంకొక ఎఫెక్ట్ ఉంటుంది. సో దాన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే మీకు ఆ పర్టికులర్ వీడియో క్లిప్ అనేది కొంచెం స్టెబిలైజ్ అవుతుంది. సో అలా ఈ వర్బ్ స్టెబిలైజర్ యూజ్ అవుతుంది. అలా విఆర్ డీనాయిస్ అంటే చెప్పాను, ఆడియో చెప్పలేదు, ఆడియోలో చెప్పినప్పుడు కూడా అందులో డీనాయిస్ ఉంటుంది. అలా సేమ్ వీడియో ఎఫెక్ట్స్లో కూడా విఆర్ డీనాయిస్ అని ఉంటుంది. ఈ పర్టికులర్ క్లిప్లో మీకు నాయిస్ ఉంటే, గ్రెయిన్స్ అనేవి కనిపిస్తుంటే సేమ్ ఆ పర్టికులర్ విఆర్ డీనాయిస్ని డిఏ నాయిస్ ఉంది కదా, ఇది జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటే ఆ పర్టికులర్ క్లిప్లో ఏమైనా నాయిస్ ఉంటే మీకు రిమూవ్ అవుతుంది. అలా ఇలా చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి మనకి వీడియోలో. మీకు కొన్ని చెప్పాను, ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. చాలా టైప్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఉంటాయి వీడియో ఎఫెక్ట్స్లో. ఇది వీడియో ఎఫెక్ట్స్ గురించి. నెక్స్ట్ మనం ఆడియో ఎఫెక్ట్స్ గురించి చూద్దాం. ఆడియో ఎఫెక్ట్స్లో డీనాయిస్, ఇది సేమ్ విఆర్ డీనాయిస్లో వీడియోలో ఉన్న గ్రెయిన్స్ ఎలా క్లియర్ చేస్తుందో డీనాయిస్ అనేది బ్యాక్గ్రౌండ్లో ఉన్న నాయిస్ని క్లియర్ చేస్తుంది. ఈ పారామెట్రిక్ ఈక్వలైజర్ ఇది ఎలా యూజ్ అవుతుందంటే మీకు చూపిస్తా ఒకసారి. ఈ పారామెట్రిక్ ఈక్వలైజర్ ఉంది, దీన్ని జస్ట్ ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఇది చూపిస్తుంది, పారామెట్రిక్ ఈక్వలైజర్ మీకు ఎనేబుల్ అవుతుంది. ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేయండి. మీకు ఇలా పర్టికులర్గా ఒక గ్రాఫ్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు ఇక్కడ ఏం చేయక్కర్లేదు, జస్ట్ ఇక్కడ ప్రీసెట్స్లో లౌడ్నెస్ మ్యాక్సిమైజర్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేసుకోండి. ఇది క్లిక్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ పర్టికులర్ వీడియో క్లిప్ కొంచెం లౌడ్గా వినిపిస్తుంది. అర్థమైంది కదా, ఇది పారామెట్రిక్ ఈక్వలైజర్ యూజ్ఫుల్, అది చాలా యూజ్ అవుతుందండి ఆడియో ఎఫెక్ట్స్లో. ఇక్కడ ఆడియో ఎఫెక్ట్స్ అన్నీ మీకు మ్యాక్సిమం యూజ్ అవే చెప్తున్నా, మిగతావన్నీ కవర్ చేయట్లేదు. సో ఒకసారి క్లిక్ చేయండి. మల్టీ బ్యాండ్ కంప్రెసర్ అంటే టు ఎన్హాన్స్ ద వాయిస్, ఆడియో ఎన్హాన్స్ చేయడానికి యూజ్ అవుతుంది. సేమ్ అదే ఎఫెక్ట్స్లో డ్రాగ్ అండ్ డ్రాప్. సేమ్ ఫిల్ లెఫ్ట్ విత్ రైట్ అండ్ ఫిల్ రైట్ విత్ లెఫ్ట్ అని ఉంటుంది. మీకు చెప్పా కదా, ఈ పర్టికులర్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మోనో ఆడియో, స్టీరియో ఆడియో అని రెండు ఉంటాయి. మోడో అంటే ఇది లెఫ్ట్ ఆర్ రైట్ వినిపిస్తుంది. సో ఇక్కడ మీకు లెఫ్ట్ వినిపిస్తుంటే ఫ్లిప్ లెఫ్ట్ టు రైట్ అని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఉంది కదా ఫిల్ లెఫ్ట్ విత్ రైట్ అని. సింపుల్, మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, ఇక్కడ ఆడియో బార్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మోనో, స్టీరియో అని 2 టైప్స్ ఆఫ్ ఆడియోస్ ఉంటాయి. మీకు లెఫ్ట్ సైడ్ వినిపిస్తే, లెఫ్ట్ ఆర్ రైట్ సైడ్ వినిపిస్తే అది మోనో, బోత్ సైడ్స్ వినిపిస్తే అది స్టీరియో అని. సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ వినిపిస్తుంది, రైట్ వినిపించట్లేదు అనిపిస్తే మీరు ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వచ్చి ఫిల్ రైట్, ఎఫెక్ట్స్లోకి వచ్చి ఫిల్ రైట్ విత్ లెఫ్ట్ అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డ్రాప్ చేసుకోవడమే. అలా డ్రాప్ చేసుకుంటే మీకు రైట్ సైడ్ వినిపిస్తుంది కదా, లెఫ్ట్ సైడ్ వినిపిస్తుంది కదా, లెఫ్ట్ సైడ్ది సేమ్ రైట్ సైడ్ ఫిల్ అవుతుంది. అలా సేమ్ ఫిల్ లెఫ్ట్ విత్ రైట్, ఫిల్ రైట్ విత్ లెఫ్ట్, ఇలా 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇఫ్ మీరు మోనోలో రికార్డ్ చేస్తే దాన్ని స్టీరియో కన్వర్ట్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. అది అబౌట్ ఆడియో ఎఫెక్ట్స్లో. ఈ డీ రివర్బ్ అంటే ఎక్కో, మీ వీడియోలో ఎక్కువ ఉంటే దాన్ని రిమూవ్ చేయడానికి డీ రివర్బ్ యూజ్ అవుతుంది. హై పాస్ అంటే మీరు నార్మల్గా ఒక వీడియో అవుట్డోర్లో రికార్డ్ చేస్తే లైట్గా విండ్ వాయిస్ వస్తుంది, విండ్ నాయిస్. సో దాన్ని రిమూవ్ చేయడానికి హై పాస్ ఫిల్టర్ని ఆ పర్టికులర్ ఆడియో క్లిప్లో డ్రాప్ చేసుకుంటే మీకు ఇది కొంచెం మరీ ఎక్స్టెండ్గా పర్ఫెక్ట్గా రిమూవ్ చేయదు, కానీ కొంచెం బెటర్ అవుట్పుట్ ఉంటుంది. ఇది అబౌట్ దిస్ ఆడియో ఎఫెక్ట్స్. ఇప్పుడు మనం ఇందులో ఆడియో ఎఫెక్ట్స్ అండ్ వీడియో ఎఫెక్ట్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసరికి ట్రాన్సిషన్స్. మీకు మెయిన్గా వీడియో ట్రాన్సిషన్స్ ఉంటాయి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ 2 క్లిప్స్ ఉన్నాయి, వీడియో ట్రాన్సిషన్లోకి వెళ్దాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మనం ఎఫెక్ట్స్ గురించి మాట్లాడాం కదా, ఆడియో అండ్ వీడియో. ఇప్పుడు ట్రాన్సిషన్స్ గురించి చూద్దాం. ట్రాన్సిషన్స్లో మెయిన్గా వీడియో ట్రాన్సిషన్సే, డిజాల్వ్, ఇలా చాలా టైప్స్ ఆఫ్ ట్రాన్సిషన్స్ ఉంటాయి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చూపిస్తా. స్లైడ్లోకి వెళ్తున్నా, బ్యాండ్ స్లైడ్ అని, సెంటర్ స్ప్లిట్ అని, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్సిషన్ ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్లైడ్ని నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా ఈ పర్టికులర్ 2 క్లిప్స్ మధ్యలో. ఒకసారి మీరు ప్లే చేస్తా చూడండి, ఇలా స్లైడ్ అవుతుంది. మీరు పర్టికులర్ ట్రాన్సిషన్ అయితే సెంటర్లో లేకపోతే బోత్ ఎండ్స్లో యూజ్ చేయగలరు, కానీ క్లిప్ మధ్యలో అయితే యూజ్ చేయలేరు. ఇలా స్లైడ్ అనే కాదు, ఫర్ అన్ ఎగ్జాంపుల్ పేజ్ బీర్ అని ఇంకొకటి ఉంది, ఈ పేజ్ టర్న్ ఎఫెక్ట్ వస్తుంది చూడండి. సో ఇలా వస్తుంది. ఇలా ఇక్కడ ఉన్న మీరు ఇక్కడ ఉన్న ట్రాన్సిషన్స్ అన్నీ ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కన్నా ఇంకొన్ని ట్రాన్సిషన్స్ ఉంటాయి. ఇది ఒక ఎక్స్టెన్షన్ లాంటిది, అది డౌన్లోడ్ చేసుకోవడం వల్ల మీకు యూజ్ ఏంటంటే పర్టికులర్ ట్రాన్సిషన్తో పాటు మీకు సౌండ్ ఎఫెక్ట్ కూడా వస్తుంది. అది ఎలా చేయాలి ఇప్పుడు చూద్దాం.
మీరు క్రోమ్లోకి వెళ్ళి నేను ఆల్రెడీ సెర్చ్ చేసాక చూపిస్తుంది ప్రీమియర్ కంపోజర్ డౌన్లోడ్ అని సెర్చ్ చేయండి. మీకు ఇలా మిస్టర్ హార్స్తో ఒక వెబ్సైట్ వస్తుంది, ఇది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ఫర్ విండోస్ అయితే విండోస్, మ్యాక్ అయితే మ్యాక్. ఇక్కడ చూపిస్తుంది ప్రొడక్ట్స్ ఫర్ ఆఫ్టర్ ఎఫెక్ట్, ప్రొడక్ట్స్ ఫర్ ప్రీమియర్ ప్రో చేసి డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత మీ ప్రీమియర్ ప్రో రండి. ఆల్రెడీ నా దగ్గర ఇన్స్టాల్ అయింది కాబట్టి నేను మళ్ళీ ఇన్స్టాల్ చేయట్లేదు. ప్రీమియర్ ప్రోకి వచ్చిన తర్వాత విండోస్లో ఎక్స్టెన్షన్స్లో ప్రీమియర్ కంపోజర్ ఉంది, దీన్ని సెలెక్ట్ చేయండి. అప్పుడు మీకు ఎలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యానల్ ఓపెన్ అవుతుంది. ప్రీమియర్ కంపోజర్ చూసారు కదా, నార్మల్గా అయితే మీకు పాపప్లోకి రావచ్చు. నేను ఆల్రెడీ ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నా కాబట్టి మీకు ప్రీమియర్ కంపోజర్ అని డైరెక్ట్ ఇక్కడ వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇందులో స్టార్టర్ ప్యాక్ అని ఉంటుంది, ఇది ఓపెన్ చేద్దాం. ఇందులో చాలా టైప్స్ ఆఫ్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియాని సెర్చ్ చేస్తే ఈ పాపప్ ఉంది కదా, ఈ పాపప్ మీరు జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని దీన్ని ఎడిట్ చేసుకుంటే సరిపోతుంది. అలా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్, ట్విట్టర్ అలా అన్నీ ఉంటాయి. ఇందులో ట్రాన్సిషన్స్ కూడా ఉంటాయి. ట్రాన్సిషన్స్లో జూమ్ ఇన్, జూమ్ అవుట్, రొటేట్, డిజిటల్ గ్లిచ్ అన్నీ ఉంటుంటాయి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తాను. ఈ రొటేట్ తీసుకున్నాం అనుకోండి, ప్యాన్ తీసుకుందాం, ఈజీగా అర్థమవుతుంది. ప్యాన్లో లెఫ్ట్ ఉంది, ఈ లెఫ్ట్ని మనం ఇక్కడ యాడ్ చేసుకుంటే ఇక్కడ యాడ్ అవుతుంది. ఒకసారి వీడియో ప్లే చేస్తా చూడండి. మీకు ఈ రెడ్ లైన్ ఎందుకు వస్తుందో మీకు చెప్తా లాస్ట్లో. సో మీకు ఒకసారి చూడండి, స్లైడ్ అవుతుంది లెఫ్ట్కి. లేకపోతే మీకు ఒకసారి పేజ్ ఎఫెక్ట్ అనేది ఆఫ్ చేసి చూపిస్తా. ఒకసారి మీకు పేజ్ టర్న్ ఎఫెక్ట్ అనేది ఆఫ్ చేస్తున్నా, డిలీట్ చేస్తున్నా. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి, ఇలా స్లైడ్ అవుతుంది కదా. ఇక్కడ స్లైడ్ అవ్వడంతో పాటు మీకు ఆడియో కూడా వస్తుంది. స్లైడింగ్ ఆడియో, అలా చాలా టైప్స్ ఉంటాయి ప్రీమియర్ కంపోజర్లో. ఇవి మోర్ దాన్ ఎనఫ్, మ్యాక్సిమం ఇవే యూజ్ చేస్తాం. ఇందులో ప్రీమియర్ వర్షన్ కూడా ఉంటుంది, కానీ ఈ ఫ్రీ వర్షన్ సరిపోతుంది యాజ్ ఎ బిగినర్. చాలా చాలా టైప్స్ ఉంటాయి ఇందులో. లైట్ లీక్ ఉంటుంది, టాప్ లెఫ్ట్ చాలా ఉంటాయి. అన్నీ ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ ప్రీమియర్ కంపోజర్. ఇక్కడ డిఫాల్ట్ ట్రాన్సిషన్స్ ఉంటాయి, దాంతో పాటు ప్రీమియర్ కంపోజర్లో ట్రాన్సిషన్స్ ఉంటాయి. వీటిని ఇన్స్టాల్ చేసుకోవాలి. అండ్ తర్వాత మనం చూస్తే ఆడియో ఎఫెక్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ మనం చూసుకుంటే ఆడియో ట్రాన్సిషన్స్ ఉంటాయి. ఆడియో ట్రాన్సిషన్స్లో ఓన్లీ 3 ఉంటాయి. మెయిన్గా ఈ కాన్స్టెంట్ పవర్ని గుర్తుపెట్టుకోండి. కాన్స్టెంట్ పవర్ ఎప్పుడు యూజ్ అవుతుందంటే, ఒక 2 ఆడియో క్లిప్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇదొకటి ఆడియో క్లిప్ అనుకుందాం. ఇది వేరే బీజిఎం ఉంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది. ఇది వేరే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ స్విచ్ అయినప్పుడు మధ్యలో చిన్న గ్యాప్ వస్తుంది ఆడియోలో, అంటే వెంటనే మారడం అట్లా ఉంటుంది. సో అలా కాకుండా ఈ కాన్స్టెంట్ పవర్ మనం యూజ్ చేసుకుంటే ఆ పర్టికులర్ ఆడియో క్లిప్స్తో ఆటోమేటిక్గా బ్లెండ్ అవుతుంది. అప్పుడు మనం ఆడియో చేంజ్ అయినట్టు అంతగా నోటీస్ చేయలేరు. సో ఇలా మెయిన్గా కాన్స్టెంట్ పవర్ యూజ్ చేస్తుంది. ఈ రెండు మనం అంతగా పెద్దగా యూజ్ చేయం. ఓన్లీ 3 ట్రాన్సిషన్స్ ఉంటాయి ఆడియోలో, అంతే, ఇంకెక్కడ ఉండవు మీకు. దిస్ ఈజ్ అబౌట్ ద ట్రాన్సిషన్స్ ఇన్ ప్రీమియర్ ప్రో. సో నెక్స్ట్ వచ్చేసరికి ట్రాన్సిషన్ గురించి మాట్లాడాం కదా. ట్రాన్సిషన్స్ తర్వాత కలర్ గ్రేడింగ్. ఇది చాలా పెద్ద టాపిక్, బట్ సింపుల్గా అర్థమవడం కోసం చెప్తున్నా. ఎందుకంటే దీనికి వేరే క్లాసే తీసుకోవచ్చు, లేకపోతే డివెన్స్ రిజల్ట్స్ అని ఇంకొక సాఫ్ట్వేర్ ఉంటుంది, అందులో ప్రొఫెషనల్గా చేయగలం. ఇందులో కూడా చేయొచ్చు ప్రొఫెషనల్గా, ఇందులో ఏం తక్కువ కాదు. సో దీనికోసం మీరు విండోస్లోకి వెళ్ళి లిమిటరీ కలర్ అని ఉంది కదా, దీన్ని ఎనేబుల్ చేసుకోండి. అలా మీకు ఒక సైడ్కి ఒక ప్యానల్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసరికి వైట్ బ్యాలెన్స్. ఇక్కడ ఒక పెన్ టూల్ ఉంది కదా, పెన్సిల్ మార్క్ లాగా. ఈ పర్టికులర్ వీడియో కొంచెం అవుట్డేట్, బ్లూ కలర్గా, లేకపోతే మరీ ఆరెంజిష్గా, వామ్గా, బ్లూని కూల్ అంటారు, ఈ ఆరెంజెస్ని వామ్ అంటారు. మరీ డిఫరెంట్ ఉంటాయి. పర్టికులర్ ఈ పెన్ టూల్ సెలెక్ట్ చేసుకుని గ్రేస్ అండ్ వైట్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ క్లిక్ చేయండి. ఇప్పుడు ఆటోమేటిక్గా ఈ క్లిప్ అనేది అడ్జస్ట్ అవుతుంది, చూసారు కదా. అలా ఈ వైట్ బ్యాలెన్స్ అనేది ఉంటుంది. ఇది చాలా డెప్త్ టాపిక్, మీకు ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్తాను. నెక్స్ట్ ఎక్స్పోజర్ ఇంక్రీజ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఆ తర్వాత కాంట్రాస్ట్, హైలైట్స్, షాడోస్, వైట్స్, బ్లాక్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. ఇది క్రియేటివ్లో మనం పర్టికులర్ క్లిప్ని షార్ప్ చేయొచ్చు. చూడండి ఒకసారి, షార్ప్నెస్ తగ్గిస్తే బ్లర్ అయిపోతుంది, షార్ప్ చేస్తే మరీ డీటెయిల్గా ఉంది. ఇలా వైబ్రెన్స్ పెంచవచ్చు, సాచురేషన్ పెంచవచ్చు, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ చేయొచ్చు అడ్జస్ట్మెంట్లో. ఇక్కడ మీకు ఇవి ఉన్నాయి, షాడో టింట్, హైలైట్ టింట్ అని. వీటిని కూడా యూజ్ చేసుకుని మీరు పర్టికులర్ క్లిప్ కలర్ మారిపోతుంది. ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఒక బిగ్ టాపిక్. నేను ఈ వీడియోలో మీకు అంత డీప్గా వెళ్ళను, జస్ట్ అన్ని ఆప్షన్స్ చూపిస్తా.
నెక్స్ట్ కర్వ్స్. ఈ కర్వ్స్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూ వర్సెస్ సాచురేషన్ కర్వ్ ఉంది కదా! హ్యూ అంటే ఈ కలర్స్‌ని హ్యూ అంటారు. సాచురేషన్ అంటే పర్టిక్యులర్ క్లిప్‌ని మరీ వైబ్రెంట్‌గా చూపిస్తుంటే దాన్ని సాచురేషన్ అంటారు. ఈ పెన్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ సెలెక్ట్ చేస్తున్నా. మీకు ఇలా 3 డాట్స్ వస్తాయి. ఈ పర్టిక్యులర్ గ్రీన్ కలర్‌ని అబ్జర్వ్ చేయండి. ప్లస్ ఈ పర్టిక్యులర్ డాట్ ఉంది కదా! ఈ డాట్ మీద మీ కర్సర్ క్లిక్ చేసి షిఫ్ట్ హోల్డ్ చేసి పైకి డ్రాగ్ చేస్తే చూడండి ఆ పర్టిక్యులర్ గ్రీన్ అనేది మరీ వైబ్రెంట్‌గా కనిపిస్తుంటే డౌన్ చేస్తుంటే కలర్ ఫేడ్ అయిపోతుంది. సో, అలా మీ వీడియో క్లిప్‌లో ఏమైనా కలర్స్ చిన్న చేంజెస్ చేయాలనుకుంటే సాచురేషన్ ఇలా యూజ్ అవుతుంది. లేకపోతే పర్టిక్యులర్ క్లిప్‌లో కలరే చేంజ్ చేయాలంటే హ్యూ వర్సెస్ హ్యూ లేదా లూమా అంటే బ్రైట్‌నెస్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ కలర్. సో, అలా ఇలా యూజ్ అవుతుంటాయి ఇవన్నీ. సో, ఇవన్నీ ప్యారలల్‌గా హ్యూ వర్సెస్ లూమా అని, లూమా వర్సెస్ సాచురేషన్ అని చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్ ఉంటాయి. కర్వ్స్ ఉంటాయి. సో, ఒకసారి ఎక్స్‌ప్లోర్ చేయండి. కర్వ్స్ తర్వాత ఈ కలర్ వీల్ మ్యాచ్. మీరు ఒకసారి వీడియోని అబ్జర్వ్ చేయండి. నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయను. మిడ్ టోన్స్, షాడోస్, హైలైట్స్. వీటిని హైలైట్స్ అంటారు. నార్మల్‌గా ఉండేది మిడ్ టోన్స్. డార్క్ ఏరియాస్‌ని షాడోస్ అంటారు. సో, దీని కలర్స్ మనం మార్చుకోవాలంటే ఈ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్కిల్స్‌ని యూజ్ చేసుకోవాలి. దిస్ ఈజ్ అబౌట్ కలర్. హెచ్ఎస్ఎల్ అంటే చెప్పా కదా! హ్యూ, సాచురేషన్, లూమినెన్స్. సో, ఈ పర్టిక్యులర్ కలర్ బ్రైట్‌నెస్ అడ్జస్ట్ చేసుకోవాలంటే లూమినెన్స్ యూజ్ చేస్తారు. కలరే చేంజ్ చేయాలనుకుంటే హ్యూ యూజ్ చేస్తారు. ఎస్ యూజ్ చేస్తే సాచురేషన్ ఐదర్ డార్క్ ఆర్ బ్రైట్ ఇలా యూజ్ అవుతుంది. నేను ఇక్కడ ఏమి సెర్చ్ చేయట్లేదు. జస్ట్ చూపిస్తున్నా. తర్వాత డీనాయిస్ చేయడానికి, ఇంకా బ్లర్ చేయడానికి, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి హెచ్ఎస్ఎల్‌లో. ఈ పర్టిక్యులర్ రింగ్ యూజ్ చేసుకొని, ఒక పర్టిక్యులర్ కలర్ సెలెక్ట్ చేసుకొని, వాటికి సెపరేట్‌గా మీకు ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. టెంపరేచర్ అని, టింట్ అని, కాంట్రాస్ట్ అని ఇలా. ఇది అబౌట్ దిస్ హెచ్ఎస్ఎల్. ఈ విగ్నిటీ అంటే అమౌంట్ ఇప్పుడు మీకు ఇంక్రీజ్ చేస్తే మీకు అర్థమవుతుంది. కార్నర్స్ అబ్జర్వ్ చేయండి మెయిన్‌గా. చూడండి వైట్ అండ్ బ్లాక్‌గా మారుతున్నాయి. తర్వాత మిడ్ పాయింట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను పూర్తిగా బ్లాక్ పెట్టా. మిడ్ పాయింట్‌ని అడ్జస్ట్ చేస్తే అది సెంటర్‌లోకి వస్తుంది. సో, ఎక్కువ బ్లాక్స్ ఆర్ ఎల్స్ ఎక్కువ వైట్స్ కావాలంటే వైట్స్ ఇలా విగ్నిటీ అమౌంట్ అడ్జస్ట్ చేసుకుంటే చేంజ్ అవుతుంది. పర్టిక్యులర్ రౌండ్‌నెస్ అవుతది. లేకపోతే ఎక్కువ ఫెదర్డ్ ఉండాలంటే మీకు చూపిస్తా ఒకసారి. రౌండ్ ఉంది కదా! రౌండ్‌నెస్ డిసైడ్ చేస్తుంది. పర్టిక్యులర్ రౌండ్‌నెస్ ఫెదర్ అంటే షార్ప్ ఉంది కదా! కొంచెం సర్కిల్ ఇంకా షార్ప్ అవుతుంది. ఇలా అయితే ఇంకా ఫెదర్ ఇస్తుంది. సో, ఇలా ఈ విగ్నిటీ అనే టూల్ యూజ్ అవుతుంది. దిస్ ఈజ్ అబౌట్ దిస్ కలర్ గ్రేడింగ్ లూమెట్రీ కలర్. దీన్ని నేను క్లోజ్ చేస్తున్నా. మరీ డీప్‌గా డిస్కస్ చేయలేదు. ఎందుకంటే ఇది చిన్న టాపిక్ ఏం కాదు. సో, జస్ట్ మీకు అర్థం అవ్వడం కోసం పైపైన అన్నీ చెప్పేసా. నెక్స్ట్ వచ్చేసరికి కొన్ని యూజ్‌ఫుల్ టిప్స్ చెప్తాను ఇప్పుడు. ఈ కీ ఫ్రేమ్స్ గురించి చెప్పలేదు నేను. సో, కీ ఫ్రేమ్స్ అండ్ మార్క్ అంటే ఏంటో చెప్తా. మార్కింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక క్లయింట్‌కి వర్క్ చేస్తున్నారు. వర్క్ చేసినప్పుడు మీరు డైరెక్ట్‌గా ఎక్స్‌పోర్ట్ చేసి క్లయింట్‌కి డెలివర్ చేయకండి. డెలివర్ చేయకుండా ఏం చేస్తారంటే, ఆ పర్టిక్యులర్ క్లయింట్‌ని జూమ్ కాల్‌లోకి పిలవండి. పిలిచి ఈ పర్టిక్యులర్ వీడియోని ప్లే చేస్తూ చూపించండి. అప్పుడు మీకు ఆ పర్టిక్యులర్ క్లయింట్ అనేవాడు ఈ 2 సెకండ్స్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ 2 సెకండ్స్ దగ్గర చేంజ్ చెప్తే మీరు ఒక నోట్‌లో నోట్స్ చేసుకోవడం కాదు. ఎందుకంటే మీరు మర్చిపోతారు. గుర్తుపెట్టుకుందాం అనుకుంటే ఇట్స్ నాట్ పాసిబుల్. సో, ఈ పర్టిక్యులర్ టాగుల్‌ని ఇక్కడ ప్లేస్ చేసుకొని ఎమ్ అని క్లిక్ చేయండి. ఈ పైన చూసారా చిన్న ఆప్షన్ వచ్చింది మార్క్. సో, ఇలా ప్రతి దగ్గర క్లయింట్ ఎక్కడైతే చేంజెస్ చెప్పాడో లేకపోతే మీరు తర్వాత ఎక్కడైతే చేంజ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ప్లేసెస్‌లో క్లిక్ చేసుకొని ఎమ్ కీబోర్డ్‌లో ఎమ్ క్లిక్ చేస్తే ఇలా మార్క్ అవుతుంది. ఆ తర్వాత ఇన్ డీటెయిల్‌గా ఏం చేయాలంటే జస్ట్ దీన్ని డబుల్ క్లిక్ చేస్తే ఒక పాపప్ వస్తుంది. ఇందులో నేమ్ ఇచ్చుకోండి. అండ్ ఏం చేంజెస్ ఉన్నాయి కామెంట్స్‌లో ఇచ్చుకోండి. సో, ఇలా ఈ పర్టిక్యులర్ మార్కర్ అనే టూల్ యూజ్ అవుతుంది. దీని కలర్స్ కూడా మనం మార్చుకోవచ్చు. గ్రీన్, రెడ్, పింక్, ఆరెంజ్, యెల్లో ఎనీథింగ్ అది మీ ఇష్టం. ఇలా మార్కర్ టూల్ యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ మీకు చూపించాను కదా కీ ఫ్రేమ్స్‌ని దాని గురించి మాట్లాడుకుందాం. ఈ కీ ఫ్రేమ్ ఎలా యూజ్ అవుతుందంటే ఈ పర్టిక్యులర్ బాక్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయండి. అదే అబ్జర్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ వీడియో ఒకసారి ప్లే చేస్తున్నా. మీకు నార్మల్‌గానే ఉంది. వీడియో ప్లే అవుతుంది కదా! మీకు అక్కడ విగ్నిటీ అప్లై ఉంది కలర్ గ్రేడింగ్‌లో. సో, మీకు కొంచెం కార్నర్స్ బ్లాక్ ఉన్నాయి అంతే. ఈ పర్టిక్యులర్ పొజిషన్ పక్కన ఈ టైమర్ టాగుల్ ఉంది కదా! టాగుల్ యానిమేషన్ ఇది. మీరు క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక డైమండ్ షేప్ ఆఫ్ కీ ఫ్రేమ్ వచ్చింది. దీన్ని కీ ఫ్రేమ్ అంటారు. ఇది ఎలా యూజ్ అవుతుందంటే నేను మీకు మళ్ళీ చేసి చూపిస్తా. ఈ పర్టిక్యులర్ టైమ్ లైన్ టాగుల్‌ని ఎక్కడైనా ప్లేస్ చేయండి. ఇక్కడ పెడుతున్నా. పొజిషన్‌లో క్లిక్ చేస్తున్నా. టాగుల్ వస్తుంది. ఐ మీన్ కీ ఫ్రేమ్ వస్తుంది. దీన్ని కొంచెం ముందుకు వెళ్ళి మళ్ళీ ఇక్కడ నేను ఈ అడ్జస్ట్ చేస్తున్నా చూడండి. కొంచెం స్లైడ్ చేస్తున్నా. రైట్ అండ్ బాటమ్. ఇప్పుడు ప్లే చేస్తే ఏమవుతదంటే ఇప్పుడు నార్మల్‌గా ఉంది.
ఈ కీ ఫ్రేమ్కి వచ్చిన తర్వాత ఈ కీ ఫ్రేమ్కి మధ్యలో ఆ పర్టికులర్ పొజిషన్ అడ్జస్ట్ అవుతుంది. చూడండి అలా డౌన్ వస్తూ రైట్ సైడ్ వెళ్తుంది. ఇలా ఈ కీ ఫ్రేమ్స్ అనేవి యూజ్ అవుతాయి. ఇలా మీరు మోషన్కి చేయొచ్చు, స్కేల్కి చేయొచ్చు. మీకు స్కేల్కి చేసి చూపిస్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ క్లిప్ని స్లోగా జూమ్ ఇన్ చేద్దాం అనుకుందాం. ఇక్కడ పెడుతున్నా, స్కేల్ టాగుల్ అనిమేషన్ క్లిక్ చేస్తున్నా, కొంచెం ముందుకు వెళ్దాం, కొంచెం జూమ్ చేద్దాం. ఇప్పుడు మనం ప్లే చేస్తా చూడండి, స్లోగా ఇక్కడ నుంచి క్లిప్ మధ్యలో జూమ్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఇలా ఈ పర్టికులర్ కీ ఫ్రేమ్స్ అనేవి యూజ్ అవుతాయి. లాస్ట్కి వచ్చేసాం. ఇప్పుడు పర్టికులర్ వీడియోని ఎలా ఎక్స్పోర్ట్ చేయాలో చూద్దాం. ఎక్స్పోర్ట్ చేసే ముందు మీకు రెండర్ అంటే ఏంటో చెప్తా. ఇక్కడ మీరు చూసుకుంటూ ఎల్లో లైన్ ఉంది. ఇది 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైన్స్ ఉంటాయి. ఎల్లో లైన్, రెడ్ లైన్, గ్రీన్ లైన్. రెడ్ లైన్ వస్తే ఏంటంటే మీరు అప్లై చేసిన ట్రాన్సిషన్, మీరు అప్లై చేసిన ఎఫెక్ట్ అనేది పర్ఫెక్ట్గా అప్లై అవ్వలేదు. సో దాన్ని మీరు రెండర్ చేయాలి. రెండర్ ఎలా చేస్తారు? ఒకవేళ మీకు రెడ్ లైన్ వస్తే పర్టికులర్ మొత్తం వీడియో మొత్తం రాదు, మీరు ఎఫెక్ట్స్ ఎక్కడ పెట్టారో, పర్టికులర్ క్లిప్స్ ఎక్కడ పెట్టారో, పర్టికులర్ క్లిప్ అనేది పర్ఫెక్ట్ లేకపోతే మీకు రెడ్ కలర్ లైన్ వస్తుంది ఇక్కడ. సో అలా వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లిప్ ఉంది, దీన్ని కొంచెం కట్ చేస్తున్నా అర్థమవుతుంది ఈజీగా. సో ఇట్లా ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 క్లిప్స్ దగ్గర ఇక్కడ రెడ్ లైన్ వచ్చింది అనుకుందాం. అలా వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, ఇక్కడ క్లిక్ చేయండి, క్లిక్ చేసి ఐ అంటే ఇన్ క్లిక్ చేసి, తర్వాత మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసుకుని ఓ క్లిక్ చేయండి. ఓ అంటే అవుట్. సో ఇలా క్లిక్ చేసుకుంటే ఏమవుతుందంటే, ఈ పర్టికులర్ క్లిప్ అనేది సెలెక్ట్ అయింది కదా, ఈ 2 క్లిప్స్, సారీ 1 క్లిప్ కాదు, ఈ 2 క్లిప్స్ సెలెక్ట్ అయ్యి ఈ 2 క్లిప్స్ని మీరు రెండర్ చేసుకోవాలి. ఈ 2 క్లిప్స్ దగ్గర మీకు ఇక్కడ రెడ్ లైన్ వస్తే ఈ 2 క్లిప్స్ని రెండర్ చేసుకుంటే అప్పుడు గ్రీన్ లైన్ వస్తుంది. సో దీన్ని మీకు రెడ్ లైన్ వస్తే దీన్ని ఎలా రెండర్ చేయాలంటే, ఇలా సెలెక్ట్ చేసుకోండి. దీన్ని సెలెక్ట్ చేయాలంటే ఏం లేదు, సింపుల్. ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర ఐ అని క్లిక్ చేయండి. మీకు ఎక్కడైతే ఎండ్ చేయాలో అక్కడ ఓ అని క్లిక్ చేయండి, ఇన్ అండ్ అవుట్. సో అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత సీక్వెన్స్లోకి వెళ్ళండి. సీక్వెన్స్లో రెండర్ ఇంటూ అవుట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకుంటే ఇలా లోడ్ అవుతుంది, రెండర్ అయిపోతుంది. రెండర్ అయిపోయాక మీరు చూడండి గ్రీన్ లైన్ వచ్చింది. అంటే ఇక్కడ మధ్యలో మన ఎఫెక్ట్స్ అప్లై చేసామని పర్ఫెక్ట్గా అప్లై అయిపోయినట్టు. సో అలా ఒక్కదానికే కాదు, నార్మల్గా ఎల్లో ఉన్నా కూడా అన్నీ సెలెక్ట్ చేసుకొని మీరు రెండర్ చేసుకోవాలి. వీడియో మొత్తం రెండర్ చేసుకోండి, ఆ తర్వాత ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. అర్థమైంది కదా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో ఉంది, ఈ వీడియోని మొత్తం మీరు రెండర్ చేసుకోవాలి. ఈ వీడియోని ఎక్స్పోర్ట్ చేయాలంటే రెడ్ లైన్ ఉన్నా లేకపోయినా మీరు మొత్తం ఎక్స్పోర్ట్ చేసే ముందు రెండర్ చేసుకోవాలి. దానికోసం మీరు స్టార్టింగ్లో మీ టాగుల్ పెట్టి ఐ క్లిక్ చేయండి, అండ్ మీరు ఎండింగ్లో పెట్టి ఓ క్లిక్ చేయండి. ఇలా సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయిన తర్వాత చెప్పా కదా, సీక్వెన్స్లోకి వెళ్ళండి, రెండర్ ఇంటూ అవుట్. అప్పుడు మొత్తం రెండర్ అవుతుంది. వీడియో లెంత్ బట్టి టైం తీసుకుంటుంది. ఇప్పుడు చూడండి మొత్తం గ్రీన్ కలర్ వచ్చింది. ఫస్ట్ ఇలా రెండర్ చేసుకోండి. అర్థమైంది కదా? దిస్ ఈజ్ అబౌట్ రెండరింగ్ ఇన్ ప్రీమియర్ ప్రో. ఇప్పుడు ఎలా ఎక్స్పోర్ట్ చేయాలో చూపిస్తా. ఇలా రెండర్ అయిన తర్వాత సేమ్ మళ్ళీ ఇలా ఇన్ అండ్ అవుట్ క్లిక్ చేసుకోండి, ఓ. అంటే మీరు ఏం ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నారో, ఎక్కడ వరకు ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నారో దాని దగ్గర స్టార్టింగ్ ఇన్ ఎండింగ్లో ఓన్ క్లిక్ చేసుకుంటే అన్నీ సెలెక్ట్ అవుతాయి. సెలెక్ట్ అయిన తర్వాత ఫైల్లోకి రండి, ఎక్స్పోర్ట్లోకి వెళ్ళండి, ఇక్కడ మీడియా ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మీకు ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఫస్ట్ ఫైల్ నేమ్, ఇది నార్మల్ వదిలేయండి. ఇది అడాప్టివ్ హై బిట్రేట్, అది మీకు మాన్యువల్గా ఇస్తుంది ఆటోమేటిక్గా, అది కూడా వదిలేయండి. ఈ ఫార్మాట్ వచ్చేసరికి ఎప్పుడు కూడా H.264లోనే పెట్టుకోండి. చాలా టైప్స్ ఉంటాయి, కానీ H.264 పెట్టుకోవడం వల్ల మీకు కొంచెం హై క్వాలిటీలో ఎక్స్పోర్ట్ అవుతుంది. సో దీన్ని అయితే ఏం చేంజ్ చేయొద్దు. నా కమింగ్ టు ద వీడియోలో మీరు 1080pలో రికార్డ్ చేసారు అనుకుందాం. దాన్ని 4K ఎక్స్చేంజ్ చేయాలనుకుంటే జస్ట్ ఇది అన్చెక్ చేసి మీరు 4K చేంజ్ చేయొచ్చు. కానీ నా సజెషన్ ఏంటంటే 1080pలో వీడియో రికార్డ్ చేసి 4Kలో మాత్రం ఎక్స్పోర్ట్ చేయకండి. 1080pలో రికార్డ్ చేస్తే 1080pలో ఎక్స్పోర్ట్ చేయండి, ఆర్ఎల్స్ 4Kలో రికార్డ్ చేస్తే 1080pలో రికార్డ్ చేయండి. అది ఇంకా బెస్ట్, మీకు చాలా బాగా క్లారిటీ అవుట్పుట్ వస్తుంది. అర్థమైంది కదా? ఇలా ఫ్రేమ్స్ సెట్ చేసుకోవచ్చు, ఫ్రేమ్ రేట్ మార్చుకోవచ్చు. జస్ట్ ఇక్కడ అన్చెక్ చేస్తే మీకు ఇక్కడ ఎనేబుల్ అవుతాయి, అప్పుడు మీరు ఎడిట్ చేసుకోవచ్చు. అలా పర్టికులర్ వీడియో యూజ్ అవుతాయి. ఆడియోలో ఈ స్టీరియో సెలెక్ట్ చేసుకొని, స్టీరియో అంటే చెప్పాను కదా,
2 సైడ్స్ నుంచి మీకు ఆడియో వస్తుంది. అండ్ బిట్ రేట్ అనేది 320 తీసుకోండి. మాక్సిమం 320 ఈస్ మోర్ దెన్ ఎనఫ్. మీకు ఆటోమేటిక్గా సెలెక్ట్ అయి ఉంటుంది ఈ బిట్ రేట్ అనేది. ఆ తర్వాత ఇవేం అక్కర్లేదు. నెక్స్ట్ ఎఫెక్ట్స్ కూడా మీకు ఏం అక్కర్లేదు. ఆ తర్వాత జనరల్లో కూడా మీకు అంత యూజ్ ఏమీ లేవు. మెటాడాటాలో కూడా ఏం లేదు. సో అంతే, ఇలా చేసుకున్నారు కదా. ఆ తర్వాత మీరు ఇక్కడ ఎక్స్పోర్ట్ క్లిక్ చేసుకోవాలి. ఎక్స్పోర్ట్ క్లిక్ చేస్తే మీకు ఎక్స్పోర్ట్ అవడం స్టార్ట్ అవుతుంది. నేను క్యాన్సిల్ చేస్తున్నా, ఇప్పుడు నాకు అవసరం లేదు కాబట్టి. సో ఎక్స్పోర్ట్ అవుతుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్, మీరు ఈ పర్టికులర్ ప్రీమియర్ ప్రోలో వెంటనే ఇంకొక ఎడిట్ చేయాలి. అప్పుడు మీరు ఎక్స్పోర్ట్ చేస్తే ఒక లార్జ్ క్లిప్ అయితే మీకు టైం తీసుకుంటుంది, చాలా టైం తీసుకుంటుంది. అలా కాదు, మీరు వేరేగా ఎక్స్పోర్ట్ చేయాలంటే అడోబీ వాళ్ళదే, మీకు ఇక్కడ ఇందాక చూసుంటారు ఎక్స్పోర్ట్ దగ్గర సెండ్ టు అడోబీ మీడియా ఎన్కోడర్ అని ఇంకో వేరే సాఫ్ట్వేర్ ఉంది. అది ఇన్స్టాల్ చేసుకుని మీరు దాంతో ఎక్స్పోర్ట్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే అక్కడ అది ప్యారలల్గా ఎక్స్పోర్ట్ అవుతుంటుంది. మీరు ప్రీమియర్ ప్రోలో మళ్ళీ ఇంకో కొత్త వీడియో ఎడిట్ చేసుకోవచ్చు. అర్థమైంది కదా అలా ఎక్స్పోర్ట్ చేసుకోవడం. ట్యూటోరియల్ అంతా లాస్ట్ వరకు చూసారు అనుకుంటున్నా. చూడండి, ఇప్పుడు టైం నైట్ 12 AM అయింది. ఈ టైంలో రికార్డ్ చేస్తున్నా. సో మొత్తం చూసుంటే వీడియోని లైక్ చేయండి. అండ్ మీకు వీడియో నచ్చుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఇలాంటి వీడియోస్ మీకు ఫ్యూచర్ ఇంకా కావాలంటే అబౌట్ దిస్ డిజిటల్ మార్కెటింగ్ అయినా, సోషల్ మీడియా యాడ్స్, గూగుల్ యాడ్స్, మెటా యాడ్స్, వీటి గురించి కావాలంటే నాకు కామెంట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి. దాన్ని బట్టి నేను అవి చేయాలో లేదో డిసైడ్ అవుతా. అండ్ ఈ వీడియో అప్రాక్స్గా మీకు ఒక 45 minutes రావచ్చు అనుకుంటున్నా, 40-45 minutes. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్. అండ్ అంతే వీడియోకి. ఫ్యూచర్ వీడియోస్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్, బై బాయ్.